మిగిలింది ఇక్కడ. యుగో ఇద్దరు వెళ్ళిపోయారు. వారికి రెండో పెళ్ళి, వీరికి మూడో పెళ్ళి. ఈ పిల్లలు ఏం చేయాలో తెలియదు. మొత్తం సంసారాలు ఏమవుతున్నాడు? దానికి పరిష్కారం తెనాల రామకృష్ణుడు వికట కవి, హాస్య కవి అంటారు. అద్భుతమైన పరిష్కారం చెప్పాడు ఆయన. తరుణ శశాంక శేఖర మరాళమునకు సార గంభీర కాసార మగుచు. శివుడు వనవిహారానికి బయలుదేరినప్పుడు పార్వతీదేవిని కూడా కాస్త ఆట పట్టిద్దామని ఉన్నట్టుండి హంసగా మారిపోయాడు. శివుడు తెల్లగా ఉంటాడు, హంసగా మారిపోయాడు. వెంటనే పార్వతీదేవి మీరు ఎలా మారతారో నాకు తెలియదు ఏమిటి, ఆవిడ మానసరోవరంగా మారిపోయింది, హంస విహరించడానికి వీలుగా. సార గంభీర కాసారం. నువ్వు హంసగా మారేవయ్యా. హంస విహరించాలంటే హంస ఈ వేదిక మీద విహరించదంటే చచ్చూరుకుంటుంది ఊపిరాడక, దానికి కాసారం కావాలి. అందుకని వెంటనే ఇప్పుడు కాసారంగా మారిపోయిందిట. నువ్వు హంస అవుతా నేను హింస అవుతా అనలేదు. అనబట్టే పార్వతీ పరమేశ్వరులు ఉంటున్నాం మనం ఇప్పటికే. పెళ్ళికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే వృద్ధులు పార్వతీ పరమేశ్వరులు వచ్చారండి ముందు మీరు అక్షంతలు వేయండి అంటున్నాం.